హైదరాబాద్ శివార్లలో మరోసారి డ్రగ్స్ కలకలం రేగింది. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్లోని అజీజ్ నగర్లో ఉన్న బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి చెందిన బీఎంఆర్ ఫామ్ హౌస్లో డ్రగ్స్ పార్టీపై పోలీసులు ఆకస్మిక దాడులు చేశారు. ఫామ్ హౌస్లో లిక్కర్ డ్రగ్స్ పార్టీ జరుగుతుందనే సమాచారంతో శనివారం రాత్రి 11 గంటలకు ఈగల్ టీం, ఎస్ఓటీ, స్థానిక పోలీసులు ఏకకాలంలో ఈ దాడులు నిర్వహించారు. అక్కడ ఓ మహిళ సహా 11 మంది ప్రముఖులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మొయినాబాద్ డ్రగ్స్ కేసులో 6గురికి పాజిటివ్ వచ్చినట్లు ఈగల్ టీం ఎస్పీ గిరిధర్ తెలిపారు. మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, ఏలూరు టీడీపీ ఎంపీ పుట్ట మహేష్ యాదవ్తో పాటు రితేష్ రెడ్డి, నమేత్, కౌశిక్, రవి, అర్జున్ రెడ్డికి పాజిటివ్ వచ్చినట్లు ఆయన చెప్పుకొచ్చారు. శనివారం రాత్రి నిర్వహించిన ర్యాపిడ్ టెస్ట్లో ఎంపీ పుట్ట మహేష్కు నెగిటివ్ వచ్చిందని, బ్లడ్ టెస్ట్లో పాజిటివ్ వచ్చిందని ఎస్పీ తెలిపారు. డ్రగ్స్ పార్టీలో పాల్గొన్న వారిలో 11 మందికి టెస్టులు నిర్వహించామని, అందులో 6గురికి పాజిటివ్ వచ్చిందని ఎస్పీ గిరిధర్ వెల్లడించారు. వారితో పాటు ఓ మహిళ ఉన్నట్లు గుర్తించామని, వీరందరినీ కోర్టు ఎదుట హాజరుపరుస్తామన్నారు. తాము ఫామ్ హౌస్ లోపలికి వెళ్లేటప్పుడు తుపాకీ కాల్పుల శబ్దాలు వచ్చాయని ఎస్పీ చెప్పుకొచ్చారు. ఈ పార్టీకి సిమ్లా నుంచి కొకేన్ తీసుకొచ్చినట్లు గుర్తించామన్నారు. డ్రగ్స్ వాడకంపై సీరియస్ యాక్షన్ ఉంటుందన్నారు. తెలంగాణను డ్రగ్స్ ఫ్రీగా చేయాలన్నదే ఈగల్ టీం లక్ష్యమని, ఆ విధంగా పనిచేస్తున్నామని ఆయన చెప్పుకొచ్చారు. ఈ పార్టీలో 2 రకాల మత్తు పదార్థాలు ఉపయోగించారని తెలిపారు. గన్ ఫైర్ గురించి ఆరా తీస్తున్నామని ఈగల్ ఎస్పీ గిరిధర్ తెలిపారు.